ఇక చూడే బీఆర్ఎస్ 10 ఏళ్ల లెక్క తేల్చాలట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం 1,76,000 కోట్లు ఖర్చు చేసిందని ఇక రేవంత్ రెడ్డి సిలిక బలుకులు పలికింది. సరాసరి ప్రతి నెల 5,600 కోట్లు తీస్తున్నట్ట. ఇంకో ఈ రాష్ట్రంలో బల్ల ఉది చెప్తాం. నీ 5,600 కోట్లు మేము తినలేదా? ఎవడు తిన్నాడో వాడు ఊడో మాకు తెలియదు. మాకైతే రాలే నీ సొమ్ము పాడుగా, మాకు రాలే. ఇలా ఓపెన్ చెప్తున్నాం, 3 సార్లు రైతు బంధు ఎక్కువట్టినావు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, నాణ్యమైన గింజలు వస్తలేవు, యూరియా బస్తాలు వస్తలేవు. ఎవరికి ఖర్చు పెడుతున్నావు ఈ పైసలన్నీ? చెట్టు పేరు చెప్పి కాయలు తెంపినట్టు మా పేరు చెప్పి ఎవరికి దోషి పెడుతున్నావు మాకు తెలియదు. ఇలా ఎన్నో రోజు రైతు భరోసా వచ్చి ఎన్నో రోజు ఎన్ని పైసలు పడ్డాయి చూసుకోరు. 5 రోజుల్లో రైతుల ఖాతాలకు మరి 7,135 కోట్ల రూపాయలు రైతు భరోసా వచ్చిందంట. అంటే రైతు బంధు వచ్చిందంట. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, ఒక ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా పడుతున్నది. 67.45 లక్షల మంది ఖాతాల్లో జమ చేసిన కాంగ్రెస్ సర్కారు. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డు ఒప్పుకుంటుంది. మేము చేసిన లాగా పని మేమే రికార్డు పెట్టామని చెప్తారు. ఇట్లా కాదు నువ్వు చెప్పాల్సింది. రేవంత్ అన్న గతంలో 3 సార్లు రైతు భరోసా ఎగ్గొచ్చినాం. 2 సార్లు సంపూర్ణంగా, ఒకసారి సగమే. ఎగ్గొచ్చి 6వ తేప ఇది 6వ తేప. 6వ తేప మాకు సిగ్గు వచ్చింది, మేము కరెక్ట్గా చేస్తాను అని చెప్పుకో. ఒప్పుకుంటా, నిజం ఒప్పుకున్నావు కాబట్టి. కానీ నువ్వు నిజం ఒప్పుకుంటలేవు కదా, అది నా బాధ. నిజం ఒప్పుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు రికార్డు సృష్టించిన అంటే ఓకే, ఇంకో 2,000 కోట్లు పడాలి. ఇంకా రఫ్గా 9,000 కోట్లు వేసాం అనుకుందాం. నిజంగా రైతాంగం ఎవరైనా లైవ్ చూస్తుంటే మీకు రైతు భరోసా ఒక 5 ఎకరాలకు ఉంటే పడ్డదా చెప్పుడే నాకు లైవ్లో. ఎందుకంటే వీళ్ళు డంబాచారమా నిజమా తెలవాలి. మరి గత చరిత్ర చూసుకుంటే 1 ఎకరానికి 2 ఎకరాలకు గింతే, 2 దాటి పైన వాళ్ళే. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు మంత వరకు రైతు భరోసా పడుతున్నది? ఇది దయచేసి మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి, నేను కోరుతా ఉన్నా. ఇక 5 నుంచి 6 ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం అంట వీళ్ళే చెప్తారు. మరి 5 ఎకరాలు 6 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. 5వ విడతలో 1.69 లక్షల రైతుల ఖాతాల్లో 545.41 కోట్లు జమ చేసినాం. అర్హులైన రైతులందరికీ ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తుండు. సో ఆయన మరి రాష్ట్ర రైతాంగానికి మొత్తానికి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు, లేదంటే 6 ఎకరాల కంటే కిందికి ఉన్న వాళ్ళ వరకు రైతు భరోసా పైసలు వేసినాం. ఇది వాళ్ళ స్టేట్మెంట్. నిజంగా రైతులు 5 ఎకరాల పైన లేదంటే 6 ఎకరాల లోపల ఉన్న వరకు రైతు భరోసా పడితే పడ్డదని తెలియజే ప్రయత్నం చేయరు, పడపోతే పడలేదని తెలియజే ప్రయత్నం చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ పెద్ద లంగ సర్కార్ అయిపోయింది. అబద్ధాలు పేపర్లు రాసేందుకు 3 ముత్తైదులు ఉన్నారు. ఒక ఆమె పేరు ఈనాడు, ఒక ఆమె పేరు వెలుగు, ఒక ఆమె పేరు ఆంధ్రజ్యోతి. సో ఈ 3 కలిసి రేవంత్ రెడ్డికి లేపుతారు, జనాల్ని ముంచుతా ఉన్నారు. సో అందుకే వాస్తవంగా కాదా ఈ లెక్క. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు టకీ అంటుందా, టికీ అంటుందా మరి మీరు చెప్పరు. ఇప్పుడు టకీ అని మీకు అనాలి, అంచనే లెక్క. ఇప్పుడు ఊగనే కాకి లెక్కలు రాసి మళ్ళీ పుసుకున్న రేపు రైతులు గాయ రోడ్ల మీకు వచ్చి బాధపడితే రాదు కదా. ఈ లెక్క నిజమా కాదా? ఇలాంటికి 5 రోజులు అంట. 5 రోజుల 5 నుంచి 6 ఎకరాల వరకు వేసారు. ఇంకొక 4 ఎకరాలకు వేయరా. నేను తప్పు పడను. ఇంకా మిమ్మల్ని ఇంకొక 4 ఎకరాలకు వేస్తే 10 ఎకరాలు అయితే టోటల్గా. 10 ఎకరాల కంటే పైన ఉన్నోనికి మీరు వేస్తారా, సస్తారా, ఏట్లు పడతారా మాకు సంబంధం లేదు. కానీ 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వరకు మాత్రం రైతులకు ఏరి. ఇంకో చిన్న ప్రశ్న నేను గతంలో కూడా అడిగిన, మళ్ళీ అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల హామీలో కౌలు రైతులకు ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని ఇక్కడ మీ మేనిఫెస్టోలో పెట్టింది ఇక్కడ. సో నేను అందుకే అడుగుతున్నా, 12,000 రూపాయల చొప్పున ఏదలుచుకున్నా ఓకే, లేదంటే ఒక 10,000 ఎకరాకి వేసినా 2,000 తక్కువ చేసినా పర్లేదు. కానీ ఒక 3 ఎకరాలు, ఒక 4 ఎకరాలు ఉంది ఒక రైతుకి, కానీ మధ్యతరగతి రైతుగా మనం పరిగణిస్తున్నాం. సో అంతో ఇంతో ఆర్థికంగా కొంచెం నెట్టుకొచ్చే శక్తి ఉండగా మనం చూస్తున్నాం.
కానీ కౌలు రైతు అనేటోడు సొంతంగా భూమి లేకున్నా సరే వ్యవసాయం పైన మక్కువతో వ్యవసాయం పైన ప్రేమతో కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు వేసే రైతు భరోసా అవుతుందో, ఇప్పుడు ఒక 100 ఎకరాల నోడు ఉన్నాడు. 100 ఎకరాల నోడు ఓ 20 మంది కౌలుకి ఇచ్చిండు, మనిషికి 5 ఎకరాల లెక్క. ఈ 100 ఎకరాల నోడికి 10 ఎకరాలకి ఇది పడుతుంది కదా. ఇప్పుడు అంటారుగా పెంట దీపం మీద పెంట చేరినట్టు ఆల్రెడీ వానికి దండి కాస్తున్నది. వాడు ఆల్రెడీ కౌలుకి ఇచ్చుకొని బతాడు. వాడు పట్టణంలో ఉద్యోగం చేసుకొని ఇంకోటి చేసుకొని బతుండు, వ్యాపారం చేసుకొని. వీనికి రైతు భరోసా వేసినా ఎక్కువ నాకు రూపాయి పడకూడదు. నీ అందుకే చెప్తున్నా, కౌలు రైతులకు దయచేసి ఎకరాకి 10,000 రూపాయల చొప్పున కౌలు రైతులకు వేసి ఒక రైతుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. సో ఈసారి మీరు రైతు భరోసా మంచిగా వేసినట్టు కూడా నేను దాన్ని కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను మా రైతులందరి తరఫున, వేసినట్టు అయితే. కానీ కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకొని 6 దఫాలు అయిపోయిందని మీరే అంటారు, 6, 5 ఒక్కసారి కూడా కౌలు రైతు మీరు పట్టించుకోలే. ఈ రాష్ట్రంలో చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డికి ఉన్న భూమి ఓ రైతు కౌలు తీసుకున్నాడు, లేదు కేసీఆర్కు ఉన్న భూమి ఒక రైతు కౌలు తీసుకున్నాడు, లేదు కిషన్ రెడ్డికి ఉన్న భూమి ఓ రైతు కౌలు తీసుకున్నాడు. సో ఇట్లా రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ గ్రామాల్లో భూములు ఉన్నాయి. ఆ ఉన్న భూముల్ని వ్యవసాయం చేసేవాడు కౌలు రైతు. వాడు 4 మెతుకులు పండిస్తేనే కేసీఆర్కు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, మీకు కానీ, నాకు కానీ 5 ఏళ్ళ 3 పూట్ల అన్నం తింటున్నాం. సో ఆ కౌలు రైతును కూడా అంతో ఎంతో మనం ఆదుకునే ప్రయత్నం చేయాలి. అంటే వ్యవసాయం చేసే సొంతంగా భూమి ఉన్న రైతు కంటే ఇంకా నిరుపేద బిడ్డ కౌలు రైతు. ఎందుకంటే వాడికి సెంటు భూమి లేదు. సెంటు భూమి లేకున్నా వాడు వ్యవసాయం చేసి పంట పండించే ప్రయత్నం చేస్తుంది. సో అలాంటి ఎంతో కొంత మీకు చేతనైనంత చేసే ప్రయత్నం. ఎందుకంటే మీరు లబ్ధిదారులకే ఇస్తాం, చెట్లకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మేము పైసలు ఇవ్వమని మీరు పైసలు ఇయ్యేసేత కాక చెప్తున్నారు. అదే నిజమైతే ఒకవేళ కౌలు రైతుకైతే పేదోడే కదా. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినోడికి ఏకురి, బలిసినోడికి ఏకురి మేము ఏమని అంటలేము, కానీ పేదోనికి అయితే ఏమంటున్నాం. సో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని ఎట్లా ఫిల్టర్ చేస్తారు ఏందనేది ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది చాలా అవసరమైన విషయం. అంటే ఎంతోమంది నిరుపేద రైతులకు ఉపయోగపడే విషయం. సో ఒకసారి పరిగణలో తీసుకొని ఆలోచన చేయాలి. రిక్వెస్ట్, డిమాండ్ ఏం కాదు.